క్యూఆర్ కోడ్లతో స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారుల పంపిణీకి సర్కారు నిర్ణయం. కార్డుల జారీలో సాంకేతికతకు ప్రాధాన్యం. ఇంకా ఎలాంటి విషయాలున్నాయంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఎంతో మంది పేదలకు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా రేషన్ కార్డులకు దూరంగా ఉన్న పేదలు సదుపాయాలను పొందుతున్నారు. పేదలకు అందిస్తున్న రేషన్ కార్డుల సేవల్లో పారదర్శకతను పాటించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పేదలకు పాత రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ రేషన్ కార్డులను అందించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులను అందించబోతోంది. ఇవి సాధారణ ప్లాస్టిక్ కార్డు రూపంలో డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏటీఎం కార్డు వలె ఉంటాయి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక భద్రత ఫ్యూచర్లతో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా వీటిని త్వరలోనే లబ్ధిదారులందరికీ పంపిణీ చేయనున్నారు. ఇందులో ఉండే ఫీచర్స్ ఇవే. లబ్ధిదారులు తమ ఫోన్ల ద్వారా రేషన్ వివరాలను, కోటాను సులభంగా ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు.